హాయ్ ఫ్రెండ్స్, చైనా తన ఎడారిలో అకస్మాత్తుగా కుందేళ్లను ఎందుకు వదులుతోంది? అది కూడా 1.2 మిలియన్ కుందేళ్లను ఎడారిలో వదిలింది. కానీ ఎందుకు? కారణం వింటే తప్పకుండా ఆశ్చర్యపోవాల్సిందే. చైనా స్వలాభం కోసం ఏదైనా చేస్తుంది. ఎంతటి సాహసం చేయడానికైనా వెనుకాడదు. మరి ఇప్పుడు ఈ కుందేళ్ల గొడవేంటి? చైనాలో పెద్ద సమస్య ఉంది. చైనాలో ఎడారులు వాటి పరిమాణాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉంటున్నాయి. 1990ల మాట, అంటే 90వ దశకంలో చైనాలోని ఎడారి ప్రాంతం 1.714 మిలియన్ చదరపు కిలోమీటర్లు, అంటే సుమారుగా 17 లక్షల మిలియన్ చదరపు కిలోమీటర్లు. మొత్తం దేశంలో దాదాపుగా 1/5 వంతు ఎడారి ఉండింది. 2015వ సంవత్సరానికి ఆశ్చర్యంగా అది మరింత విస్తరించి 2.62 మిలియన్ చదరపు కిలోమీటర్లు అయింది. అంటే చైనా భూమిలో 1/3 వంతు ఎడారి ప్రాంతంగా ఉంది. అధికారులు అప్పుడు కళ్ళు తెరిచి ప్రత్యామ్నాయం కోసం దాదాపు వెతకడం మొదలుపెట్టారు. అందుకోసం చాలా పెద్ద ఆలోచన చేశారు. లేకపోతే జరుగుతున్న ఎడారి విస్తరణ అలాగే పెరుగుతూ పోతుంది. చైనాలో 21వ శతాబ్దం ముగిసేలోగా ప్రతి సంవత్సరం 10,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ భూమి ఎడారిగా మారిపోతుంది. ఈ ఆపద నుంచి కాపాడుకోవాలంటే మొత్తం చెట్లను పెంచాలి, అటవీ ప్రాంతంగా మార్చాలి. కానీ ఎలా? ఒక్కసారి అంత ప్రాంతాన్ని అడవిగా మార్చడం అంటే మాటలు కాదు. అయినా ప్రత్యామ్నాయం తప్పనిసరి. ఒక్కో మొక్కను అక్కడ నాటే ప్రయత్నం చేశారు, కానీ అది సత్ఫలితాలను ఇచ్చినట్టుగా కనిపించలేదు. ఇందుకోసం ఎంతో మందిని సంప్రదించారు. చైనీస్ శాస్త్రవేత్త క్యుయాన్ జుజాన్ ఈ ఆలోచనకు భారీ మార్పు చేశారు. అప్పటి వరకు కేవలం ఎడారిలో చెట్లు, మొక్కలు మరియు గడ్డిని పెంచడానికి మాత్రమే ఆసక్తిని కనబరిచారు. మనం దానికి పర్యావరణ వ్యవస్థను ఎందుకు ఇవ్వకూడదు అన్నది అతని వాదన. ఇందులో 3 లాభాలున్నాయి. ఒక పని ఫారెస్ట్రీ, అడవుల వంటి వాతావరణం సృష్టించడం లేదా అటవీకరణ. టేకు వంటి చెట్లను నాటడం, వాటికి పెద్దగా నీటితో పని ఉండదు కాబట్టి ఎడారి ప్రాంతాల్లో సైతం పెరుగుతాయి. అలాగే ఎడారిలో మాత్రమే పెరిగే గడ్డి మొక్కలను పెంచడం, అది మొదలుపెట్టారు. ఇక రెండవది అక్కడ వ్యవసాయం చేయడం. చైనాలో అధిక జనాభా కారణంగా నిరుద్యోగం కూడా ఎక్కువే. చైనా ప్రాంతం ఎడారిగా మారితే ప్రజలు వాళ్ళని వారు పోషించుకోవడం కూడా కష్టం అవుతుంది. అందువల్ల అక్కడ వ్యవసాయం మొదలు పెడితే ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. కేవలం ఎడారి ప్రాంతంలో తక్కువ నీటి సాంద్రత ఉంటే అక్కడ పెరిగే మొక్కలను కనుగొనాలి. ఆ ఆలోచన కూడా కార్యరూపం దాల్చింది. ఇక మూడవది పశు పోషణ. అక్కడ వ్యర్థ మొక్కలను తిని జీవించగల జంతువులను తీసుకొచ్చి వాటిని పెంచి పోషించడం ద్వారా ఎంతో లాభం ఉంటుంది. ఫారెస్ట్రీ, ప్లాంటేషన్, యానిమల్ హస్బెండరీ, ఈ మూడింటి గురించి బాగా ప్రచారం చేశారు. దాంతోపాటు ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, సమీకృత వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్త కియాన్ జుజూన్ మాటను గౌరవించి ఆ పద్ధతులను పాటించాలి అని అనుకున్నారు. కరువును తట్టుకునే తెగకు చెందిన జంతువులను పెంచాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఫ్రాన్స్ నుంచి ఒక ప్రత్యేక జాతిని ఎంచుకున్నారు. రేక్స్ హెయిర్ ర్యాబిట్ అనే కుందేలు జాతి వీరిని ఆకర్షించింది. అక్కడ వ్యవసాయం చేసేవారు ఈ కుందేలు జాతికి చెందిన కొన్ని కుందేళ్లను పెంచడం మొదలుపెట్టారు. దీంతోపాటు అడవిలో ఉండే తరహా మొక్కలను సైతం పెంచే విధంగా శిక్షణ తీసుకున్నారు. రేక్స్ ర్యాబిట్ యొక్క ప్రత్యేకత, గడ్డి యొక్క మూలాలను భూమిలో వెతుకుతుంది. అందుకోసం భూమిలో సొరంగాలు కూడా తవ్వుతుంది. దానివల్ల పై భూమి లోపలికి, లోపలి భూమి పైకి ఇలా మారుతూ ఉంటుంది. అప్పుడు ఎడారి ప్రాంతం పచ్చగా మారాలంటే అవసరమైన అతిపెద్ద విషయం ఇది. రెక్స్ హెయిర్ ర్యాబిట్ ఇతర జంతువుల కంటే 25 రెట్లు ఎక్కువ పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక సంవత్సరంలో దాదాపుగా అది 40 పిల్లలను కంటుంది. ఆడకుందేళ్లు చాలా వేగంగా పెరుగుతాయి. ఇప్పుడు అక్కడ వదిలిన కుందేళ్లు కూడా చాలా కొద్ది సంవత్సరాల్లోనే 18 లక్షలకు పెరగొచ్చు. ఇవన్నీ అక్కడ భూమిని తవ్వి సారవంతంగా తిరగవేస్తూ ఉంటాయి. అవి భూమిని తవ్వే విధానానికి భూమి లోపలికి గాలి కూడా తేలిగ్గా ప్రసరిస్తుంది. దాంతోపాటు అక్కడ ఇక్కడ పడే విత్తనాలు అన్నీ వ్యాప్తి చెందుతాయి. దానివల్ల మొక్క నాట్లు కూడా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఈ కుందేళ్ల మలమూత్రాలు కూడా సహజ ఎరువుగా ఉపయోగపడతాయి. అందువల్ల ఆ ప్రాంతమంతా పచ్చదనంతో నిండిపోతుంది, సారవంతంగా మారుతుంది. ఈ ప్రక్రియ వల్ల అప్పటిదాకా 100 కిలోమీటర్ల వరకు ఉన్న ఎడారి ప్రాంతం 3 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చైనా చాలా పకడ్బందీగా పథకం చేసిందని చెప్పుకోవాలి. అక్కడ పనిచేస్తున్న రైతులకు ఈ కుందేటిని కూడా పెంచమని శిక్షణ కూడా ఇచ్చారు. అటవీ నియమాల ప్రకారం వాటికి ఆ కుందేలు బొచ్చు కూడా అమ్ముకునే అధికారం కూడా కల్పించారు. వాటి చర్మం, ఎపిడెమిన్స్ కూడా చాలా ఖరీదెక్కువ. ప్రపంచం అంతా దానికి చాలా విలువ ఉంది. అందుకే ఎగుమతి చేయడానికి కూడా వీలవుతుంది. అలాగే అక్కడ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు కూడా పెంచడం వల్ల దాని ద్వారా కూడా లబ్ధి పొందొచ్చు. ఇంకా ఆ కుందేటి మాంసానికి కూడా చైనాలో ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే రైతులు వాటిని పెంచడానికి, ఆ ఎడారి భూమిలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా పెట్టిన పెట్టుబడికి 100% లబ్ధి చేకూరే పథకం ఇది. ఒకవైపు వ్యవసాయం, మరొక వైపు పశుపోషణ, అటవీకరణ,
ఇలా త్రిభుజ పథకాన్ని ప్రారంభించి శాస్త్రవేత్తలతో పాటు అక్కడి రైతులు కూడా ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చే పనిలో పడ్డారు. మన దేశంలో ఉన్న ఎడారి ప్రాంతాలను కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.